హాయ్ అండి. నేను నా రాక్షసుడు పార్ట్ 24. బాబాయ్, మేమేమీ కథలు చెప్పడం లేదు. నిజంగానే మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. వాడు లైబ్రరీ రూమ్ లో ఇరుక్కుని పోయాడంట. హెల్ప్ చేయమని కాల్ చేస్తే మేము వచ్చాము అని చెప్తారు. ఏంటి, నా చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నారా? మీ ఫ్రెండ్ లోపల ఇరుక్కుని పోయాడా? హ్మ్, అతన్ని మీరు కాపాడడానికి వచ్చారా? చాలు చాలు మీ కథలు. నమ్మటానికి నేనేమి పిచ్చివాడిని కాదు. ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని అంటాడు. బాబాయ్, నేను చెప్పేది ఎందుకని మీరు నమ్మడం లేదు? ఈ టైంలో వచ్చి కాలేజ్ లోపలికి వెళ్ళాలి అంటే ఎలా పంపిస్తాను నేను? మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తారా, లేకపోతే ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేయనా అని బెదిరిస్తాడు ఆ వాచ్మెన్. చెయ్యండి చెయ్యండి. ప్రిన్సిపల్ సార్ అంటే భయపడి వెళ్ళిపోతాము అని అనుకోవద్దు. ఆయన వచ్చినా ఇదే మాట చెప్తాం. లోపల మా ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు ఫోన్ చేస్తావా, లేకపోతే మమ్మల్ని ఫోన్ చేయమంటావా ప్రిన్సిపల్ సార్కి? రే, ఎందుకు ఆవేశపడుతున్నావు? లోపల రణం ఒక్కడే లేడు, మీ హీరా కూడా ఉంది. ఇప్పుడు నీ మాటలకి ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి పిలిస్తే లోపల రణంతో ఉన్న మిహిరా రిస్క్ లో పడుతుంది అని వాళ్ళకి మాత్రమే వినిపించేలా మెల్లగా చెప్తాడు ప్రణీత్. ఏంటి, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, చెయ్యినా ప్రిన్సిపల్ సార్కి ఫోను అని ఫోన్ తీసుకుంటాడు వాచ్మెన్. బాబాయ్ బాబాయ్, ఆగు, మేము నిజమే చెప్తున్నాం. మీకు అంత అనుమానంగా ఉంటే మాతో పాటు మీరు కూడా లోపలికి రండి. మా ఫ్రెండ్ ని లోపల చూస్తేనే గాని మీరు నమ్మరు అంటాడు ప్రణీత్. అయితే పద, లోపలికని మీ ఫ్రెండ్ లేకపోవాలి, అప్పుడు మీ మీద ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇస్తాను అని గేట్స్ అయితే ఓపెన్ చేస్తాడు. రణవ్ ఫ్రెండ్స్ తో పాటే వాచ్మెన్ కూడా లోపలికి వస్తాడు. పార్కింగ్ లో ఉన్న రణవ్ బైక్ చూసి, అదిగో మా ఫ్రెండ్ బైక్, ఇప్పటికైనా నమ్ముతావా బాబాయ్? ఇదంతా చూసి నేను నమ్మను, మనిషిని చూసాకే నమ్ముతా. పదండి, నీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో చూపించండి అని అంటాడు వాచ్మెన్. అందరూ నేరుగా లైబ్రరీ దగ్గరికి వస్తారు. ప్రణీత్, లైబ్రరీ లాక్ చేసి ఉందిరా. బాబాయ్, మీ దగ్గర లైబ్రరీ కీస్ ఉన్నాయా అని అడుగుతాడు ప్రణీత్. లేవు, లైబ్రరీ తాళాలు లైబ్రరీ సార్ దగ్గర ఉంటాయి, కానీ నా దగ్గర ఎందుకు ఉంటాయి అని అంటాడు వాచ్మెన్. ఉన్నాయేమోనని అడిగాను బాబాయ్. ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తాడు. తాళాలు లేనప్పుడు ఒకే దారి పగలగొట్టడమే అంటాడు వాళ్ళలో ఒకడు. ఏంటి, తలుపు విరగొడతారా? ప్రిన్సిపల్ సార్కి తెలిస్తే మీ పనికి అయిపోతుంది అంటాడు వాచ్మెన్. అరే నువ్వు ఉండు బాబాయ్, రూమ్ కీస్ లేకపోతే మరి ఎలా డోర్ ఓపెన్ చేసేది చెప్పు. రే ప్రణీత్, కానివ్వు అంటాడు. అయితే తలుపు విరగొడేద్దామా? అంతకు మించి మనకి మరో మార్గం లేదు, కానివ్వు అని అనడంతో ప్రణీత్ తో పాటు మరో ఫ్రెండ్ కలిసి తలుపు విరగొట్టి డోర్ ఓపెన్ చేస్తారు. మిహిరా పెదవులు అందుకోవడానికి దగ్గరకు వచ్చి ఇంచి గ్యాప్ లో ఆగిపోయిన రణవ్కి తలుపు చప్పుడవడంతో తల పక్కకి తిప్పుతాడు. తలుపు శబ్దానికి స్పృహలోకి వచ్చిన మిహిరా రణవ్ తనకి ఇంచి గ్యాప్ లో ఉండడం చూసి భయంతో నెట్టేస్తుంది. మిహిరా వెనక్కి నెట్టడంతో వెనక్కి పడేవాడల్లా నిలదొక్కుని నిలబడ్డాడు. డోర్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్తుంది. హా అని మిహిరా చేయి పట్టుకుని తీసుకుని వస్తాడు. రణవ్, రే రణవ్, ఎక్కడున్నావురా అని అరుస్తూ లోపలికి వస్తారు తన ఫ్రెండ్స్. రణవ్ మిహిరా చేయి పట్టుకుని తీసుకుని వస్తూ ఉంటే వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటారు రణవ్ ఫ్రెండ్స్. మిహిరా రణవ్ ఫ్రెండ్స్ తో పాటు వాచ్మెన్ కూడా ఉండడం చూసి భయంతో రణవ్ వెనకాలే దాక్కుంటుంది. ఎప్పుడురా మీరు వచ్చేది అని ఫ్రెండ్స్ మీద అరుస్తాడు రణవ్ కోపంగా. రణవ్, చెప్పాను కదరా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామని, ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యి వచ్చేసరికి ఇప్పుడు అయింది అని చెప్తాడు. రణవ్, బాబు, మీరు లోపల ఎలా ఇరుక్కుని పోయారు? మీరు లోపల ఉన్న విషయం నాకు ముందుగా తెలుసుంటే నేనే మీకు సహాయం చేసేవాడిని అంటాడు వాచ్మెన్. బాబాయ్, నేను లోపల ఇరుక్కుని పోయాను అని మీకు తెలియదు కదా, కానీ మిమ్మల్ని లోపల పెట్టి లాక్ చేసింది ఎవరు బాబు అని అడుగుతాడు. తెలియదు బాబాయ్, ఎవరో తెలియక లాక్ చేసి వెళ్ళినట్టున్నారు. నాతో పాటు ఈ అమ్మాయి కూడా లోపలే ఇరుక్కుని పోయింది అని వెనుకే దాక్కుని ఉన్న మిహిరాని చూసి చెప్తాడు. అయ్యో, అమ్మాయి కూడా మీతోనే ఇరుక్కుపోయిందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతూ ఉంటారో. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి బాబు అని చెప్తాడు. చాలా థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్తాడు రణవ్.
నాకు మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి బాబు? నేను ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం మీ నాన్నగారు. మీ మేలు, మీ నాన్నగారి మేలు నేను ఎప్పటికీ మర్చిపోను బాబు అని చెప్తాడు వాచ్మెన్. రణవ్, ఇప్పటికే టైము 8 అవుతూ ఉంది. మీ హీరో ఇంట్లో కంగారు పడుతూ ఉంటారేమోరా అని అంటాడు ప్రణీత్. ఆ, వెళ్దాం పదండి. మిహిరా అని చొరవగా మిహిరా చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. సార్, ఒక్క నిమిషం అని చెప్పి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్తుంది. మిహిరా ఎందుకు థ్యాంక్ యూ చెప్పిందో అర్థమయ్యి, నువ్వు నా బిడ్డ లాంటి దానివేనమ్మా, తెలియక ఇందులో ఇరుక్కుని పోయావు. అది అర్థం చేసుకోకుండా ఆ అబ్బాయితో నిన్ను చూసి తప్పుగా అనుకోలేనమ్మా. అందులో నువ్వు ఉన్నది రణవ్ బాబుతో కాబట్టి మీ ఇద్దరి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. త్వరగా వెళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను వెతుకుతూ ఉంటారు. మిహిరా మరోసారి వాచ్మెన్ బాబాయ్కి థ్యాంక్ యూ చెప్పి రణవ్తో పాటు వెళ్తుంది. రణవ్ తన బైక్ స్టార్ట్ చేసి ఎక్కువ అంటాడు. సార్, నా స్కూటీ అని పార్కింగ్ లో ఉన్న స్కూటీ చూపిస్తుంది. నీ స్కూటీ నా ఫ్రెండ్స్ తీసుకుని వస్తారులే, కానీ ముందు బైక్ ఎక్కువ అంటాడు. నేను నా స్కూటీని ఇక్కడ ఒంటరిగా వదలలేను. నేను నా స్కూటీ మీదే వస్తాను అని చెప్తుంది. చెప్పేది నీకు కదా, చీకటంటే భయం అంటావు, మరి స్కూటీ మీద ఒకదానివే వెళ్ళిపోతావా? నీ బైక్ ఏమి నా ఫ్రెండ్ తినేయలే, వాడికి కీస్ ఇవ్వు, నువ్వు బైక్ ఎక్కు. నేను సేఫ్ గా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడం నా బాధ్యత అని చెప్తాడు. రణవ్ ఇంకా అంత గట్టిగా చెప్పడంతో తన స్కూటీ కీస్ రణవ్ ఫ్రెండ్కి ఇచ్చి రణవ్ బైక్ ఎక్కి కూర్చుంటుంది. మిహిరా రణవ్ భుజం మీద చేయి వేయడంతో ఆ ఫీలింగ్ కొత్తగా ఉంటుంది రణవ్కి. కానీ పైకి మాత్రం భుజం మీద చెయ్యి వేయకుండా కూర్చోలేవా అని చిరాకు పడతాడు. రణవ్ మాటలకి మిహిరాకి కోపం వచ్చి రణవ్ భుజం మీద చెయ్యి తీసి ఇద్దరి మధ్యలో అడ్డుగా బ్యాగ్ పెడుతుంది. రణవ్ బైక్ స్టార్ట్ చేయడంతో మిగిలిన ఫ్రెండ్స్ కూడా బైక్ స్టార్ట్ చేస్తారు. రణవ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనుకే కూర్చున్న మిహిరాకి ఆ ఫీలింగ్ చాలా బాగా నచ్చుతుంది. రాత్రి సమయమున చల్లటి గాలి వాళ్ళని తాకి అల్లరి చేస్తూ ఉంటే ఆ అల్లరి గాలి ఇక హాట కట్టించేలా రణవ్ని హత్తుకుని ఆ అల్లరి గాలికి వాళ్ళిద్దరి మధ్యలో చోటు ఇవ్వకుండా చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది మిహికి. కానీ రణవ్ భుజం మీద చెయ్యి వేస్తేనే చిరాకు పడింది గుర్తుకు వచ్చి తన మనసులో కలుగుతున్న తుంటరి కోరికల్ని మనసులోనే దాచుకుంటుంది. రణవ్ కూడా మిహిరాలాగే ఆలోచిస్తూ ఉంటాడు. మిహిరా తన బైక్ మీద రావటం తనకు ఒక కలలా ఉంటుంది. రణవ్ కూడా వాళ్ళ మధ్యలో ఉన్న అడ్డు తొలగిపోయి మిహిరా తనని హత్తుకోవాలి అని కోరుకుంటూ ఉంటాడు. కానీ పైకి మాత్రం తన మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పలేక ఉన్నాడు. గాలికి మిహిరా కురులు ఎగురుతూ ముందు ఉన్న రణవ్ మెడని తాకి గిలిగింతలు పెడుతూ ఉంటాయి. ఓయ్, బైక్ మీద వచ్చేటప్పుడు హెయిర్ చున్నీ సరి చేసుకోవాలి అని తెలీదా నీకు అని కోప్పడతాడు. ఇప్పుడు ఏమైంది సార్, నా చున్నీ కరెక్ట్గానే ఉందిగా అని మరోసారి చున్నీని సరి చేసుకుంటూ ఉంటుంది. నేను చెప్పేది నీ చున్నీ గురించి కాదు, నీ హెయిర్ గురించి. అవి గాలికి ఎగురుతూ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి అని చెప్తాడు. అయ్యో రామా, మిమ్మల్ని నేనే కాదు నా హెయిర్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయా అని హెయిర్ మొత్తం వెనక్కి తీసుకుంటుంది. ఏంటి, ఏమన్నావు అని అడుగుతాడు. ఏమీ లేదు సార్ అంటూ తన హెయిర్ ని ముడిపెట్టి క్లిప్ పెడుతుంది. రణవ్ బైక్ అద్దంలో నుంచి మిహిరా ఏం చేస్తూ ఉంటుందో గమనిస్తూ ఉంటాడు. రణవ్ బైక్ అద్దంలో నుంచి రణవ్ తనని అద్దంలో నుంచి చూడడం చూసి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది మిహి. ఏం చూస్తున్నారు మీరు అని కావాలనే ముఖం సీరియస్ గా పెట్టుకుని అడుగుతుంది. నేనేం చేశాను అని తడబడతాడు రణవ్. అద్దంలో నుంచి చూస్తూ సైట్ కొట్టడం లేదా నాకు అని కోపంగా అడుగుతుంది. సైటా? నేనా? నీకా? ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని వెటకారంగా మాట్లాడతాడు. రణవ్ మాటల్లో వెటకారం అర్థమయ్యి పొల్లు నూరుకుంటుంది. నేనెందుకు చూసుకోను, రోజు అద్దంలో నా అందం చూసుకుని మురిసిపోతూ ఉంటాను. ఆయన నాకేం తక్కువ, బ్యూటీ క్వీన్ నేను అని గొప్పగా చెప్తుంది. అబ్బో, నీ గురించి నువ్వే అలా అనుకోవాలే అని వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. నిజంగా నేను అందంగా లేనా అని రణం చెవి దగ్గరకు వచ్చి అడుగుతుంది మిహి.
మిహిరా అంత దగ్గరగా వచ్చి అడగడంతో సడన్ బ్రేక్ వేసి బైక్ ఆపి ఫేస్ టర్న్ చేస్తాడు రణవ్. చెప్పు రణవ్, నేను అందంగా లేనా అని రణవ్ బుగ్గకి తన బుగ్గ టచ్ చేస్తూ అడుగుతుంది. మెత్తగా పాల బుగ్గలా ఉన్న మిహిరా బుగ్గలు తన గరుకు గడ్డానికి తాకుతూ ఉంటే రణవ్కి మై మరుపుగా ఉంటే రణవ్ గడ్డం మిహిరాకి గిలిగింతలు పెడుతూ ఉంటుంది. రణవ్ బైక్ ఆగడంతో తన ఫ్రెండ్స్ కూడా వచ్చి రణవ్ బైక్ పక్కనే బైక్ ఆపుతారు. తన ఫ్రెండ్స్ రావటంతో రణవ్ మిహిరా సర్దుకుని దూరం జరుగుతారు. రణవ్, ఏమైందిరా, ఇక్కడ ఎందుకని బైక్ ఆపావు అని అడుగుతాడు ప్రణీత్. ఏమీ లేదు, స్టార్టింగ్ ప్రాబ్లం, మీరు వెళ్ళండి అని చెప్తాడు. వాళ్ళు ఒకసారి మిహిరా వైపుకు చూసి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓయ్, సరిగ్గా కూర్చోలేదనుకో ఇక్కడే నేను వదిలేసి వెళ్ళిపోతా అని బెదిరిస్తాడు. వద్దు వద్దు సార్, అసలే నా స్కూటీ కూడా మీ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు నన్ను రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతే నేను ఎలా వెళ్ళేది ఇంటికి? సరిగ్గా కూర్చుంటా అని చెప్తుంది. గుడ్ అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు రణవ్. వాళ్ళ కాలనీ దగ్గరికి రావటంతో సార్ సార్, ఇక్కడే బండాపండి అని చెప్తుంది. ఓయ్, ఇక్కడ ఎందుకు బైక్ ఆపమన్నావు అని అడుగుతాడు. సార్, ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే, నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది. పర్వాలేదు, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. వద్దు సార్, మా కాలనీ వాళ్ళు ఎవరైనా మీతో నేను ఇలా బైక్ మీద రావటం చూస్తే తప్పుగా అనుకుంటారు, నేను వెళ్తాను అని చెప్తుంది. మిహిరా ప్రాబ్లం అర్థం చేసుకుని సరే అంటాడు రణవ్. థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. ఇట్స్ ఓకే, టేక్ కేర్ అని చెప్తాడు. మిహిరా రణవ్ ఫ్రెండ్స్ కి కూడా థ్యాంక్ యూ చెప్పి స్కూటీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మిహిరా ఇంకా ఇంటికి రాలేదని శ్రద్ధ కంగారు పడుతూ మిహిరాకి కాల్ చేస్తూనే ఉంటుంది. వాసుదేవ్ కూడా అప్పుడే ఇంటికి వస్తాడు. డాడీ, మీరు వచ్చేసారా అని వాసుదేవ్ గారిని హత్తుకుని ఏడుస్తుంది శ్రద్ధ. డాడీ, నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడుగుతుంది. శ్రద్ధ, ఏమైందో తల్లి, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని కంగారుగా అడుగుతాడు వాసుదేవ్. డాడీ, మిహి ఇంకా ఇంటికి రాలేదు అని ఏడుస్తూ చెప్తుంది శ్రద్ధ. మిహిరా ఇంకా ఇంటికి రాకపోవటం ఏంటమ్మా? కాలేజ్ ఎప్పుడో వదిలేసి ఉంటారు కదా. కాలేజ్ ఎప్పుడో వదిలేశారు డాడీ, కానీ మన మిహిరా ఇంతవరకు ఇంటికి రాలేదు. నాకు భయం వేసి మీకు కాల్ చేశాను, కానీ మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు అని ఏడుస్తూ చెప్తుంది శ్రద్ధ. నా ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది తల్లి, నువ్వు కంగారు పడుకో, ఒకసారి మళ్ళీ మిహిరాకి కాల్ చేయి అని చెప్తాడు. ఈవినింగ్ నుంచి నేను కాల్ చేస్తూ ఉన్నాను డాడీ, కానీ మిహిరా ఫోన్ కలవలేదు. నాకెందుకో భయంగా ఉంది డాడీ అని వాసుదేవ్ని హత్తుకుని బోరుని ఏడుస్తూ ఉంటుంది శ్రద్ధ. తల్లి, నువ్వు కంగారు పడుకు, మిహిరాకి ఏమీ కాదు. నేను వెళ్ళి మిహిరా ఎక్కడ ఉన్నా తీసుకుని వస్తాను అని వెళ్తూ ఉంటే ఇంట్లోకి వస్తుంది మిహిరా. మిహి అంటూ మిహిరాని హత్తుకుని ఏడుస్తుంది శ్రద్ధ. అక్క, ఎక్కడికి వెళ్ళావే? ఇంటికి రావటానికి నీకింత ఆలస్యం ఎందుకు అయింది అని ఏడుస్తూ కోపంగా అడుగుతుంది. మిహి తల్లి, ఏమైందిరా, ఇంటికి రావటానికి ఎందుకంత ఆలస్యం అయ్యింది అని అడుగుతాడు వాసుదేవ్ కూడా. అది డాడీ, కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే దారిలో టైర్ పంచర్ అయింది అని రణవ్ చెప్పమంది చెప్తుంది ఇంట్లో అసలైన విషయం చెప్పకుండా. పంచరా అని అడుగుతారు. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.